అధికార సమాజ్వాదీ పార్టీలో సంక్షోభం ముగిసింది. గత కొన్ని గంటలుగా కొనసాగుతున్న యాదవ్ పరివార్ హైడ్రామాకు తెరపడింది. నిట్ట నిలువున చీలిపోయేందుకు సిద్ధపడిన ఎస్పీ తండ్రి కొడుకుల రాజీతో కుదురుకుంది. తండ్రి ములాయం, కొడుకు అఖిలేష్లతో ఎస్పీ సీనియర్ నేత మంత్రి ఆజాం ఖాన్ నేర్పిన దౌత్యం ఫలించింది. దీంతో అఖిలేష్ యాదవ్, రామ్ గోపాల్ యాదవ్ పై 6 ఏళ్ల సస్పెన్షన్ ను ఎస్పీ ఎత్తివేసింది. వారిద్దరినీ తిరిగి పార్టీలోకి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. అంతకుముందు ఉదయం నుంచి యూపీలో అనేక నాటకీ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తనను బహిష్కరించడంతో సీఎం అఖిలేష్ యాదవ్ తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో తన నివాసంలో భేటీ నిర్వహించారు. ఈ భేటీకి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఏకంగా ఎస్పీ, 190 మంది ఎమ్మెల్యేలు, 35 మందికి పైగా ఎమ్మెల్సీలు ఈ భేటీకి హాజరై అబ్బాయికి జై కొట్టారు. ఈ పరిణామంతో ప్రత్యర్థి శివపాల్ యాదవ్ వర్గం బిత్తరపోయింది. ఇంతలోనే తనకు మద్దతునిచ్చే ఎమ్మెల్యేల జాబితా తీసుకుని చివరి ప్రయత్నంగా అఖిలేష్, ములాయం ఇంటికి వెళ్లారు.